ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతగానో మీరు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. తప్పక నేను చేసే వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఉదయం చిన్న వాక్యం ద్వారా మీ ముందుకు రావాలని ఆశతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11, 12 వచనాలను మనం చూస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. చూడండి, ఇక్కడ యెషయా ప్రవక్త ఈ మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని మన ఎదుటి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రవక్తలందరిలో కూడా యెషయా ప్రవక్తే ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచించినట్లు మనం చూస్తాం. అందుకే గ్రంథం అన్నిటిలో కూడా, పరిశుద్ధ గ్రంథం అన్నిటిలో కూడా యెషయా గ్రంథమే మినీ బైబిల్ అని పిలుస్తారు. కాబట్టి ఆయన రాబోతున్న క్రీస్తు గురించి ఈ మాటలు ముందుగానే ప్రవచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము లేఖనముల యందు ప్రావీణ్యత గలవారమైతే మనకి అన్ని విషయాల్లో దేవుడు తన జ్ఞానమునిచ్చి బలపరుస్తాడు. మనము నడవలసిన మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తూ అనేకులకు మాదిరిగా, అంటే యేసు క్రీస్తు ప్రభువారు చూపిన మాదిరి మనం కూడా కలిగి జీవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. కాబట్టి మనము యేసు క్రీస్తు ప్రభువుని నమ్మినందుకు మనము ధన్యులము. కాబట్టి లేఖనాల్లో ఉంటుంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. పిల్లరా, ఈ వీడియో నచ్చితే అనేకులకు షేర్ చేయండి. అలాగే మా దివ్య కృప మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మరి మంచి సౌండ్ సిస్టమ్ కొరకు మరి సంఘంతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి హౌజా కంపెనీలో మరి మంచి సౌండ్ సిస్టమ్ కొనాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీరు సహకరించాలని ఉంటే మరి మా పరిచర్యకు సహకరించాలని మరి ప్రభు పేరిట మనం చేస్తున్నాం. లేకపోతే ప్రార్థన చేయండి. ఎంతైనా మీ సపోర్ట్ మాకు అవసరము. నేను మీ సహోదరుడు యేసురత్నం.